అరే పెట్టేస్తున్నారా లింకోచ్ ఎస్ వీళ్ళతో నడిపోయినా ఏమరా భయ్, అది కూడా ఈ డిప్ప కటింగ్ అంతో ఏమరా మధ్యలో చేసి వచ్చినా? అవునేమరా వాడు మధ్యలో చేసినట్టు రా భయ్, అందుకనే మధ్యలో సగం మిగిలిపోయింది. అరే ఏమరా వాళ్ళు అట్లా అంటారు? అరే నువ్వు ఆటో వేసుకొని చొరస్తావరా? ఎందుకురా? వీడిని కొడితే ఎడబోయి పడతాడు, పోయి కలెక్ట్ చేసుకోనికి. అట్లానా? అయితే నువ్వు కూడా ఆటో వేసుకొని చొరస్తావురా? మళ్ళీ ఎందుకురా? ఆటోకి రాక పైసలు లేనికేరా. ఏమరా మా అన్నయ్య అప్పుడు బాగా మాట్లాడుతారు. అసలు మా అన్న ఉంటే ఎట్లుంటారో తెలుసా? మా అన్న ఎట్లుంటారో తెలుసారా మీకు? గుడ్డోళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఇలా నీళ్ళు నింపాలని తెలియదు. మా అన్న ఎట్లుంటాడో తెలుసారా నీకు? చూడరా. పది రోజుల ముందు చెప్పిన రిపేర్కి మళ్ళీ శనివారం నాన్ వెజ్ తింటారు కానీ ఆదివారం ఫ్రీ టైం తీసుకొని రిపేర్కి ఈ బుడ్డి నా కొడుకులు. ఏంద్రా మీ అన్న పైన మా అన్న కింద, అన్నలను కింద మీద వేస్తున్నాయింద్రా నువ్వు. ఏమ్రా మళ్ళా ఏంద్రా? ఏమైందిరా? ఫోన్ వచ్చింది. ఎవరు? అన్న అన్న హలో గుడ్డోళ్ళ ఏడున్నారా? అర్జెంట్ రండి మన స్పాట్కి. సరే అన్న. హలో అన్న. రే ఏ గలీలో ఉన్నా మన గలీ స్పాట్కి వచ్చేయండి జల్దీ. అన్న వచ్చేసా అన్న రేపు పొద్దున. ఓకే అన్న. వదరా అన్న పిలిచిండు. సరేరా ఈ సోదయాలతో మనకేంది. నాది కూడా సేమ్ డైలాగ్. పోవా ఇంద్రాకన్నా అన్న రమ్మన్నాడు, ఇంకా రాలేదు. ఏమరా మీరు ఇక్కడ? హాస్పిటల్. ఏమరా మీరు చెప్పండి మా శివన్ ఇంటికి రమ్మన్నాడు. అరే ఇది మా డేట్ అన్నట్రా భయ్, మీరు రేపే దానికి. మీ అన్న గడ్డం వేస్తే ఈ అడ్డ మీద అయిపోతుందా? ఏ అడ్డైనా మా శివన్నదేరా? అవునరా భయ్, ఇప్పుడు మా డేట్ అన్న వస్తాడు. మా శివన కూడా వస్తాడు, అప్పుడు చూసుకుందాం. నేను ఎప్పుడు వచ్చాను? అరే చూడరా భయ్, మా అన్న వచ్చిండు. సార్ వచ్చిండ్రా మా షేర్. తొందరగా ఇజ్జత్ తీయకండి. ఏమరా ఈ మధ్య మా గల్లీలో పంచాయతీలు పెడుతున్నారు మీరు? పంచాయతీ చేయడానికి ఇదేమన్నా విలేజ్ అనుకున్నారు? మున్సిపల్ కార్పొరేషన్. ఏమరా డిక్షనరీలో లేని పదాలు వాడుతున్నావు? నువ్వేమ్రా డిక్షనరీ వాడుతున్నావు? ఆపు, మ్యాటర్ ఏంది చెప్పు. ఏంట్రా వాళ్ళకి ధమ్కి ఇచ్చినాడు? నేను అంతే, మా వాళ్ళకి ధమ్కి బిర్యానీలు, మీ వాళ్ళకి ధమ్కీలు ఇస్తూనే ఉంటా. ఇస్తావు. మీ వాళ్ళకి మధ్య బావర్చి బిర్యానీలు ఎక్కువైనాయి. మీది లోకల్ బావర్చి చేయరా, నాది మాత్రం ప్యారడైజ్ నేషనల్ లెవెల్. అట్లానారా? మళ్ళా షెట్టేంద్రా ఓడి రోడ్ మీద ఉన్నట్టుంది. అరే కోటి రోడ్ కూడా నేషనల్ హైవే రాబాయి. తిరిగించాలి, నిల్చొని కూడా మాట్లాడుకోవచ్చు. కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు. వాళ్ళ బుడ్డల సంగతి వాళ్ళే కొట్టుకొని కూర్చుంటారు. ఏమ్రా అన్న లిస్ట్ పెట్టి కూర్చోరు? అరే ఎంతసేపు మళ్ళీ నిలబడతామన్నా, మీరు ఇక్కడ కూర్చోండి. ఏమ్రా మా బ్యాక్గ్రౌండ్ ఖాళీగా ఉంది, రండి నిలబడండి. అటు సైడ్ తిరగడన్నా సెట్ అయిపోతుంది.
అవునా? అరే సెట్ అయిపోయింది. అరే మీరు మన నెట్లో చేస్తుర్రా? నీకు ఈ మధ్య తెలియదు బాగా. ఫోన్ వస్తుంది రా ఇప్పుడు వస్తుంది. డాడీ బ్రెడ్ తెస్తా డాడీ. డాడీ ఆయిల్ నెక్స్ట్ వీక్ వస్తానంటాడు స్టాక్. డాడీ సరే డాడీ. గుడ్లు కూడా తీసుకొస్తా డాడీ. ఉత్తరకే చేస్తాను డాడీ. సరే డాడీ. సరే ఓకే డాడీ. ఏదో సెటిల్మెంట్ కాదు. ఈ సెటిల్మెంట్లో ఈ మధ్య గుడ్డు కూడా అమ్ముతారా? నేను మొత్తం మీద ఇస్తాను. అరే బయట నెప్పులేరా, ఇంట్లో వెళ్ళిరా. అమ్మయ్య బయటనే నన్ను పుల్ అనుకుంటున్నాను. రే ఉంటున్నా బయట ఉన్న పులిపులేరా? అయినా పులికి తేడా వల్ల రీతం మాట్లాడరా అంటే. అరే పోయి బ్రెడ్ ప్యాక్ చేసుకో. లేవండి మీకు ₹10 డూప్లికేట్ ఒరిజినల్. ఆయన డూప్లికేట్ ఎందుకు వేస్తారులే. ₹20 అవుతుంది. 10 ఎక్స్ట్రా 10 పోతా. ఏమైందా ఎట్లా వచ్చు? అది అన్న అది 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 అన్న అంటే ఏంది నాకు చెప్పాలి కదా మీరు. అన్న ఒక డీల్ ఉందన్న. ఎవరితోట్రా? అది 1 మినిట్ ఇందులో నేను నిప్పుకరా. ఒక డీల్ ఉందన్న. ఎవరితోట్రా? అది అరే మళ్ళీ నష్టకుండా చెప్పరా. అది రే చెప్పరా. అది ఎవరికంతారన్నా? అరే మనతో నేను సచిన అయ్యారా? వచ్చినాక ఇంకేమిటన్నా చేయనీకి? రే పంచ్ డైలాగ్ ఎన్ని చెప్పినా నేను నాతో చేయ. అరే అన్న ఇది పైకి డీల్ కానీ నిజానికి మోసం. అదేట్లా చెప్తారా? ఇప్పుడు మన డీల్ ఒప్పుకున్నాం అనుకో ప్రాఫిట్ 50-50 వస్తుంది. కానీ వాళ్ళ దాంట్లో చదువుకున్నాం లేదు కాబట్టి 70-30 తీసుకుందాం 70 వరకు మనకి. రే అట్లయితే 80-20 చెప్తాం. 80 వరకు అన్న మనకేరా బాగుందన్న. సరే నువ్వే ఆ బుడ్డలను కన్విన్స్ చేసుకో. చెప్పేసి నమస్తే అన్న. నమస్తే అన్న. వీరేంద్ర కొత్తగా కండిగాడండి అన్నాడు పనికొస్తలేడు అని పనికి రావద్దానన్న. వీడు పనికొస్తాడని తీసుకొచ్చిన. కనిపిస్తుంది వచ్చింది కదా. ఏంద్రా నీ పేరేంది? తనిఖీలో వెంకట సత్యసాయి శరత్చంద్ర. మిగిలిన నలుగురు లేరురా? మొత్తం నా పేరే అన్న. షార్ట్కి ఏం లేదా? చందు అని పిలవచ్చు అన్న. సరే చందు మరి ఏం చేస్తావు? ఏందన్నా గంత గట్టి కొట్టావు? రే ఇంత ఫిట్ ఉన్నావు ఇట్లా అంటే అట్లా ఊపిపోయినా. ఎంతైనా మనం మనుషులం అన్న. నువ్వు కొట్టినకే కదిలినావు, నేను కొట్టినాక కదిలినా. కదులు కామనన్నా. పాయింట్ చెప్పినరా చిన్న అన్న వాళ్ళకి పని బాగానే అయిపోయి. ఓకే అన్న. జీతం కూడా ప్రోగ్రెస్ బట్టి పెంచు. ఓకే అన్న. ఏంది చల్ అన్న ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందన్న. ఏంద్రా? అన్న ఒక చిన్న డీల్ ఉందన్న. ఎవరితోటి? అన్న అది ఎవరితోటి? అన్న రేపు ఫోన్ చేసి చెప్పరా. అన్న అన్న చెప్తాను అన్న. చెప్పరా మరి. అది ఆ శివగారితో అన్న. రే ఈ డేవిడ్ ఇంకా శివ కలిసి ఏదైనా డీల్ చేసినప్పుడు చూసిన వాడు ఎప్పుడు ఊహించుకోవడమే కానీ ఎప్పుడు చూడలేదన్న. వాళ్ళ సొంత ఎట్లా చేస్తా అనుకున్నారా? అన్న నీ మీద నమ్మకం పెట్టుకొని వచ్చినా అన్న. నువ్వు ఎప్పుడు నన్ను ఇంత అడగలేనా? నువ్వు ఇట్లా అడుగుతున్నావు కాబట్టి చూద్దాం. అన్న దీనివల్ల మనకు లాభం కూడా ఉందన్న. ఏంద్రా? అన్న లోన్ చదువుకోలేరన్న. మన పేరు చదివినట్టు అన్న అట్లా కాదన్న. మనకు దీనివల్ల ప్రాఫిట్లకి గుంజొచ్చు అన్న మనం. పక్కా అంటావా? పక్కా అన్న. మనకు ప్రాఫిట్ వాళ్ళకి బొక్క. నాకు కావాల్సింది ఓకే ఓకే చేసా. ఓకే అన్న. అయ్యో వాళ్ళ బుడ్డతో మాట్లాడి మీటింగ్ ఏర్పడి. ఓకే అన్న. థ్యాంక్స్ అన్న. ఓకే సరే. ఓకే అన్న. ఇంకా చందు అన్నా ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అన్న. ఓకే అన్న. నీళ్ళు తెచ్చిండ్రా? నేనే. ఫుల్గా తేవచ్చు కదట్రే. సగం సగం పనులన్నీ హాఫ్ అన్ అవర్తో చేయకండి రా. దీన్ని ఫుల్గా తెచ్చిన కాబట్టి ఇంకా మిగిలినాయి. మీరు ఇవి కదా ఆయన అమ్మటే తెస్తారు ఫుల్గా. అట్లా కాదన్న. ఇంతకీ గుడ్లు బ్రెడ్లు ఇచ్చినావు ఇంట్లో? విశ్రాంతి తెచ్చుడేనా నువ్వు వండు ఉన్నా? రే మా ఇంట్లో అయినా మా గల్లీలేనా దేనికైనా నేనే రా అన్ని. సరే తీవా సిలబస్ ఎంత చెప్పండి. అరే బుడ్డోలారా అన్నా మీరు ఈ డీల్కి ఎట్లా అప్రోచ్ అయ్యారా? అన్నా గల్లీ సందులో వాడు అరవింద్ గారు వచ్చిండు అన్న.
వాడు చెప్పి డీల్ గురించి. అరవింద్ కదా అవునా? వాడు బాగా చేస్తారు డీల్. ఎప్పుడు చేయాలంటే డీల్? రేపు పొద్దున 8 గంటలకు. మూటాలు ఎప్పుడు వస్తాయి? చేసినాక అవునా? అయితే రేపు చేసినాక మూటలు పట్టుకోవడానికి పోతాం. ఈడే వెళ్తాం. ఏంది కలిసినాక మూటలు పంచుకుందాం, మిగిలింది ఉంచుకుందాం. రైట్? ఓకే అన్న. చల్. డీల్ సక్సెస్. మన బుడ్డోళ్ళు ఇట్లా అన్నారు. అరే మన బుడ్డలు ఉంటాం. నీళ్ళ మన షేర్ పంచుకో. ఓకే అన్న. మీరు కూడా వచ్చుకోకుండా. ఇవి వచ్చేసిన. కమా. ఏమి రావాలి మన ఇంటి పడతలేరు. చెప్పినదిరా భయ్, వాళ్ళకి బాడీలు తప్ప చదువు లేదు, బ్రెయిన్ లేదు, ఏం లేదు. నడు అయ్యా వాళ్ళు పట్టుకునే మనం ఏం చేసుకుందాం. నడు నడు. అసలు బ్యాగ్ ఎడబెట్టినావు? ఎప్పలా మన ప్లేస్లో దాంట్లో డబ్బులు తీసుకొని ఇంకో గల్లీకి వెళ్ళి బకరాలను నింకాలి. అదే మా గల్లీలో ఇంతకు వాళ్ళ పరిస్థితి ఏంటంటే